దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక ఎన్నో ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం జపిస్తోన్న మాట తాజాగా దిశగా మరో కీలక అడుగు ముందుకు పడింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ఉండాలంటూ పదే పదే చెప్తూ వస్తోన్న కేంద్రం తాజాగా బిల్లుకు కేబినెట్ సమావేశంలో ఆమోదం కూడా తెలిపింది. సెప్టెంబర్లోనే మాజీ రాష్ట్రపతి కోవింద్ జమిలీ ఎన్నికలపై చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా తాజాగా బిల్లుకు కూడా ఆమోదం లభించింది. దీంతో బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. అనంతరం విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జమిలీ ఎన్నికలపై 2023లో కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా అందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసింది కమిటీ. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ ఆ కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. జమిలీ ఎన్నికలతో వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించగలమని పేర్కొంది. ఈ నివేదికలో 2 దశల్లో ఎన్నికల నిర్వహణ జరపాలని కేంద్రానికి హైలెవెల్ కమిటీ సూచించింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరపాలని, ఆ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలకు సెప్టెంబర్ నెలలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర కూడా వేసింది. అయితే ఇందుకోసం 18 రాజ్యాంగ సవరణలను కమిటీ సిఫార్సు చేసింది. ఏపీలో అభివృద్ధి పరుగులు పెట్టించే దిశగా సీఎం చంద్రబాబు కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్, భూ సమస్యలు, సంక్షేమ పథకాలు లాంటి కీలక అంశాలపై డైరెక్షన్ ఇచ్చారు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు పెట్టుబడుల కేంద్రంగా నాలెడ్జ్ హబ్కు ఏపీని నిలపాలన్నారు. ప్రతి అంశంలో సీరియస్నెస్ కనిపించాలని, మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదంటూ సున్నితంగా హెచ్చరించారు. 20 lakh జాబ్స్ 5 ఏళ్లలో మనం క్రియేట్ చేయాలి. either industrialization or tourism or work from home or from Amravati or Visakhapatnam development, all these things రావాలి. దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేయాలో మీరు వర్కౌట్ చేస్తే ఈజీగా ఉంటుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కూడా. నాలెడ్జ్ ఎకానమీలో వచ్చే యూనివర్సిటీస్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి. అది ఇప్పటికి చాలా వరకు క్లారిటీ ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో ఆర్బీఐ కానీ, ఎక్స్ఎల్ఆర్ఐ కానీ, బిట్స్ పిలాని కానీ, లా యూనివర్సిటీ నేషనల్ లెవెల్లో కానీ, ఇవి డీప్ టెక్నాలజీ ఇంత మునిపే చెప్పాను. ఐబిఎం, టీసీఎస్, ఐఐటి మెడ్రాస్ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తున్నారు. కనీసం ఒక 10 టాప్ యూనివర్సిటీస్ రావాలని, టాప్ 10 హాస్పిటల్స్ రావాలని, ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఇంటలెక్చువల్ నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలో మేము వర్కౌట్ చేస్తాం. మీరు కూడా ఎప్పటికప్పుడు కొలాబరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. మొత్తం డిఎస్సి మీటింగ్స్ నాట్ ఈవెన్ ఒకటి కూడా పెట్టలేదు. మీరు కలెక్టర్స్ ఇంకా మీకు అందరికి కూడా క్లారిటీ వచ్చినట్లేదు. ఈ 6 నెలల్లో ఒక్కొక్క మీటింగే పెట్టారు. కొద్దిగా హోంవర్క్ చేస్తే న్యూ ఏరియాస్, దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియాస్. మీరేం చేస్తున్నారంటే ఇది నాకు తెలియదు, స్కిల్ అంటే ఏముందిలే, మీకే రెసిస్టెన్స్ వస్తూ ఉంది. కలెక్టర్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. వాట్ ఈస్ ది రిక్వైర్డ్ స్కిల్స్ కానీ, అదే మరి టెక్నాలజికల్ కూడా మొన్న కూడా చెప్పాను నేను. సచివాలయాన్ని ఉపయోగించుకొని ఊర్లో కూడా టెక్నాలజికల్ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేయాలి. దీన్ని నాకు ఇంకా ఫుల్గా క్లారిటీ లేదు. వెరీ సూన్ మీరు ముందుకు వచ్చి దీన్ని నాకు లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కొంచెం బ్రెయిన్ స్టామింగ్ జరగాలి డిపార్ట్మెంట్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద. ఈరోజు చాలామంది స్టేట్లో ఉండి బయట పోయిన వాళ్ళందరూ ల్యాండ్స్ కూడా ఎవ్వరివి సెక్యూరిటీ లేని పరిస్థితి తీసుకొచ్చారు. నౌ వీ హ్యావ్ టు రెస్టోర్ దట్ కాన్ఫిడెన్స్. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని లాజికల్ కన్క్లూజన్కి ఇష్యూస్ తీసుకెళ్ళాలి. రెవెన్యూ మినిస్టర్ కూడా బీ క్లియర్. దీన్ని నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నా. దీన్ని ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే అలాంటి వాళ్ళు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని భయం ఉంటే భవిష్యత్తులో రావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ తీసివ్వకపోతే వ్యవస్థ పైన నమ్మకాలు పోతాయి. ఆ నమ్మకాన్ని రీబిల్డ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఏదో మనం పోయేసి పొలిటికల్ విక్టిమైజేషనో లేకుంటే కక్ష చేయమనడం లేదు. ఎవరైతే ల్యాండ్ అంతా కోల్పోయారో తిరిగి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించే బాధ్యత మంది. డ్రోన్ సర్వే ఉంది, రీసర్వేలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ రీసర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఫ్రెష్గా ఇచ్చి మళ్ళీ సర్వే స్టోర్స్ ఇవన్నీ పెట్టి క్యూఆర్ కోడ్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఈ ల్యాండ్ మాదని చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని. దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్. దేర్ సిఆర్డిఏ, ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్. ఇది నాకేం సంబంధం,
ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉన్న దగ్గరికి వెళ్తారు. ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు. ఇక వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగన్పై పలు విమర్శలు చేశారు. ప్రజలిచ్చిన తీర్పును జగన్ గౌరవించాలన్నారు. 5 ఏళ్లు పాలించాలంటూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు ఇచ్చారు. కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలకు పిలిపిస్తే ఎట్లా అని ప్రశ్నించారు. వైసీపీలో కార్యకర్తలు నలిగిపోయారని, పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు. 5 ఏళ్లు కార్యకర్తలంతా ఇబ్బంది పడ్డారని, తాడేపల్లిలో కూర్చుని ఆదేశాలు ఇస్తుంటారని, అలాగే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడాల్సి వస్తోందని అవంతి శ్రీనివాస్ అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కాంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రశ్నలు, సార్ మీరు ఇచ్చలేదు అంటే అవునయ్యా చేయలేదు, మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశేఖర్ గారు. దీని 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాష్ట్రారోపణ చేయండి, ఇచ్చేయండి, చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి? ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మన అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి. ఇదిలా ఉంటే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా పార్టీని వీడుతున్నారు సీనియర్ నేతలు. ఒకే రోజు వైసీపీకి చెందిన 2 కీలక నేతలు రాజీనామా చేశారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన అనంతరం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2024లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు గ్రంథి. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. రాజీనామా చేసిన అనంతరం గ్రంథి శ్రీనివాస్ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ అధినేత జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిపై విమర్శలు గుప్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కష్టాలను అధినేత జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు గ్రంథి. ఇక గత నెల జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో తన ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయని, అయినా ఆ సమయంలో అధిష్టానం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్గాను అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది. పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలను మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాం. ముఖ్యంగా అప్పుడు కూడా మేము అనుకుని చెప్పేవాళ్ళం, పబ్లిక్లో మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాళ్ళు పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల్ని బండలు మోయించేటప్పుడు కనీసం కొరడాలతో ఎలా కొడతారో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల సహా పెండింగ్ సమస్యల పరిష్కారమే ఎజెండాగా హస్తిన్లో పర్యటిస్తున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. అలాగే కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక రేపు ఎల్లుండి ఓ ఛానల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్లో పాల్గొంటారు సీఎం. అనంతరం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ కార్యవర్గం ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాలపై పార్టీ పెద్దలకు వివరించే అవకాశం కూడా కనిపిస్తోంది. లగచర్ల రైతు హీరియా నాయక్ బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడం పట్ల రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాడి కేసులో అరెస్టై సంగారెడ్డి జైల్లో ఉన్న రైతు హీరియా నాయక్కు ఛాతీలో నొప్పి రావడంతో అతనికి బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని స్పష్టం చేశారు. హీరియా నాయక్ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. ఇదిలా ఉంటే రైతు హీరియా నాయక్ మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి నుంచి గాంధీకి, అక్కడి నుంచి నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం పేషెంట్ కండిషన్ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా స్పందించారు. రైతు హీరియా నాయక్ గుండె నొప్పి వస్తే బేడీలు వేసి జైలు నుంచి ఆసుపత్రికి తరలించడం క్షమార్హం కాదని మండిపడ్డారు. అంబులెన్స్లో తీసుకురావాల్సిన వ్యక్తికి బేడీలు వేసుకుని తీసుకురావడం ఏ మేరకు సబ్బని ప్రశ్నించారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించారు. గుండె నొప్పి వచ్చిన రైతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లారని అన్నారు. రైతులకు బేడీలు వేసిన ఘన సర్కార్ రేవంత్కే దక్కిందన్నారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెప్పారన్నారు. ప్రభుత్వం రైతులు తిరగబడ్డారు, తమ నిరసనను గట్టిగా వినిపించారని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు రేవంత్ చక్రవర్తి అనుకుంటున్నారని విమర్శించారు ఆయన. దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనే లేదు అన్న మాట మాట్లాడినారు. కానీ ప్రభుత్వం మాత్రం, రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు, ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు, ఆయన ఏదో రారాజు, నేను చక్రవర్తిని, శాశ్వతంగా తెలంగాణకు నేనే ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు 16-17 మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్కి పోతుంటే కేబీఆర్ పార్క్ దగ్గర మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 12 నవంబర్ నాడు ఆ రోజు అబద్ధాల పునాదులతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్బీఐ నివేదిక ఒక చెంపపెట్టన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనపై విష ప్రచారాలు చేయాలని కాంగ్రెస్ చూసిందని, కానీ ఆర్బీఐ నివేదికతో కాంగ్రెస్ ప్రచారం అబద్ధం తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్పై బురద చల్లే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు ఆయన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డిపి ఎలా పెరిగింది, తలసరి ఆదాయం ఎలా పెరిగింది, సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది, వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి జరిగింది, అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, ఉపాధి అవకాశాలు ఎలా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎంత మెరుగ్గా పెరిగాయి అనేటువంటిది ఇవాళ ఆర్బీఐ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి. అంటే తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి అభివృద్ధిని ఆర్బీఐ నివేదిక ఈ దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఏదో అప్పుల కుప్ప అని రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. పాము కాటేస్తోడు పాము కాటికే బలైంది అన్నట్టు తాము తీసుకున్న గోతిలో కాంగ్రెస్ పార్టీ తామే పడ్డది. కుటుంబ యజమాని దివాలా అని మాట్లాడితే ఆ కుటుంబానికి సమాజంలో పరపతి ఉండదు. రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే దివాలా దివాలా అని మాట్లాడి లేని దివాలాను ప్రచారం చేసి మా మీద బురద జల్లబోయి తాను బురదలో ఇరుక్కున్నాడు. ఈరోజు ఏమి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన ఎల్లుండి రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్కు తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు హాజరు కానున్నట్టుగా తెలంగాణ జాగృతి కమిటీ తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు, అధికారిక కార్యక్రమాల్లో విష సంస్కృతి తీసుకురావడం, తెలంగాణ అస్తిత్వంపై దాడిని ముక్త కంఠంతో ఖండించడానికి ఏకం కావాలంటూ పిలుపునిచ్చింది తెలంగాణ జాగృతి. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 2 గంటలకు ఒకసారి ఇంటి వద్ద సెక్యూరిటీని పరిశీలిస్తున్నామన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ దాడి పట్ల దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏడాది వరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మనోజ్ సెల్ఫ్ బాండ్ ఇచ్చారన్నారు. బాండ్ ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు సిపి సుధీర్ బాబు. మేము ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి అక్కడ పాయింట్ బుక్ పెట్టుంచాం. మా వాళ్ళు ఒక ఎక్స్క్లూజివ్ బ్లూ కోడ్ పెట్టాం. వాళ్ళు వెళ్ళి చూసి అక్కడ ఏమైనా విషయాలు ఉంటే రాసి వస్తారు. అంతేకాకుండా మాకు నైట్ సూపర్వైజింగ్ ఆఫీసర్ అని ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు. ఆయన నైట్ కంపల్సరీ అక్కడ విజిట్ చేయమని చెప్పాం. అలానే డివిజన్లో ఉన్న వాళ్ళు, ఆ జోన్లో ఉన్న ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళని కూడా రెగ్యులర్ విజిట్ చేయమని చెప్పాం. ఎనీ అదర్ ఆఫీసర్ రూట్లో వెళ్తున్నప్పుడు కంపల్సరీగా వెళ్ళి చూడమని చెప్పాం. ఇది స్టాండర్లో ఉన్న ఐసోలేటెడ్ ఉన్న ఫామ్ హౌస్ ఇది. కాబట్టి సర్టన్లీ వీ విల్ టేక్ ఆల్ ద రిక్వైర్డ్ ఇనిషియేటివ్స్ టు సీ దట్ దేర్ ఇస్ బెటర్ ఆర్డర్ ఇస్ దేర్. లైక్ వాళ్ళిద్దరూ వచ్చారు. కాకపోతే మోహన్ బాబు గారు ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు హెల్త్ కండిషన్స్లో. అప్పుడు మోహన్ బాబుకు ఆనరబుల్ కోర్టు 24th వరకు డెఫర్ చేస్తారు అటెండ్ అవ్వడానికి. మళ్ళీ 24th తర్వాత మేము విల్ ఫిక్స్ డేట్. అండ్ దెన్ వచ్చిన తర్వాత ఆయన వర్షన్ ఏంటి విని దాని తర్వాత ఆ సెక్యూరిటీ బాండ్ గుడ్ బిహేవియర్ ఉండడానికి కోసం మేము సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. బాండ్ ఇదిలా ఉంటే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటులు మంచు మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు. జల్పల్లిలో మంగళవారం రాత్రి మంచు మనోజ్ మీడియాతో జరిగిన గొడవ కారణంగా అస్వస్థతకు గురైన మోహన్ బాబు అదే రోజు రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు 2 రోజుల పాటు చికిత్స అందించారు వైద్యులు. చికిత్స అనంతరం గురువారం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. బీపీ ఎక్కువగా ఉండి అధిక నొప్పులతో ఆయన హాస్పిటల్లో చేరారని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కొన్ని గాయాలతో పాటు కంటి కింద వాపుగా ఉందని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం జర్నలిస్టులపై దాడి ఘటన ఉద్దేశించి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు మోహన్ బాబు. ఈ ఘటన జరిగినందుకు తానెంతో చింతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. జర్నలిస్టులను కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని వివరించారు. తాను చేసింది న్యాయమా అన్యాయమా అనేది ప్రజలు, నాయకులు ఆలోచించాలని మోహన్ బాబు కోరారు. వాళ్లను కొట్టాలని, తిట్టాలని మనసా వాచ దైవ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఎప్పుడు ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు, నేను కూడా ఉద్యోగస్తునే, అందరూ కూలివాళ్ళం. భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలి. ఎవరికి ఏమిటనేది ఆయన నిర్ణయిస్తాడు. ఇది మీ అందరికీ తెలుసు. వాళ్లకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. అటువంటిది ఈరోజుకి బాధపడుతున్నా నేను. అయ్యో, అతని భార్య ఎంత బాధపడుతుందో, అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని నేను ఆలోచిస్తున్నా. మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యానో. నటించింది సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటి ధైర్యం, సాహసం. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన.
జల్పల్లిలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదన్నారు. బాధ్యత గల వ్యక్తులు మీడియా పట్ల బాధ్యతగా హుందాగా ఉండాలన్నారు. కుటుంబ వ్యవహారాలు ఇతరత్ర అంశాల్లో సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని కోరారు రాజాసింగ్. ఇంటి ఇష్యూని పబ్లిక్ లో పెట్టేసినారు, మీడియా ముఖంగా పెట్టేసినారు. మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నిస్తుంది మీడియా. ఏ పార్టీకి కానీ, ఏ వర్గంకి కానీ, ఏ వ్యక్తికి కానీ సపోర్ట్గా ఎప్పుడు కూడా మీడియా ఉండదు. కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపల మీడియా వాళ్ళు వెళ్తే ఏ విధంగా మోహన్ బాబు గారు ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు. నేను మోహన్ గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇష్యూని ఇట్లనే ఏడ్చేస్తే చాలా పెద్ద. ఏపీలో సోషల్ మీడియా దుర్వినియోగం, అసభ్యకర పోస్టుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. సోషల్ మీడియా మిస్యూజ్ నివారణ కోసం ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. హోం, ఐటీ, ఆరోగ్య, సివిల్ సప్లైస్ శాఖల మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటైంది. వీరు త్వరలోనే భేటీ అయ్యి నివేదిక ఇవ్వనున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి తమ ప్రభుత్వం తీసుకునే చర్యలు దేశానికి ఆదర్శం కావాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అవసరమైతే ఓ చట్టం కూడా తెస్తామన్నారు. అలాగే సైబర్ క్రైమ్ అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, అలాగే సీసీటీవీ కెమెరాలు అన్ని ప్రదేశాల్లో ఉన్నాయో లేవో చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మాధ్ ప్రాంతాల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందినట్లు ధృవీకరించారు పోలీసులు. అయితే ఈ కాల్పుల్లో మొత్తం 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బస్తరాజీ సుందర్రాజన్ ఆధ్వర్యంలో 4 జిల్లాల నుంచి 1000 మందికి పైగా సైనికులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో దండకారణ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నెల 15న బస్తర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించనున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక పంపింది. దీంతో భద్రతా దళాల అడవులను జల్లెడబడుతున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మొదటిసారిగా రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఢిల్లీ మహానగరానికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్లే విమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో డబ్బులు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రీలాంచ్ పేరుతో 841 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ఛార్జ్షీట్లో పేర్కొంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సాహితీ, లక్ష్మీనారాయణతో పాటు 3 అరెస్ట్ చేశారు. బైబ్యాక్, ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అయితే ఇప్పటికే సాహితీ సంస్థ నుంచి 246 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. తెలంగాణలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ములుగు జిల్లా మంగపేట మండలంలో పెద్దపులి సంచరించిన ప్రదేశాన్ని అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ పరిశీలించారు. పెద్దపులి పాదముద్రలను ధృవీకరించారు. పెద్దపులి వెంకటాపురం అలుబాక నుంచి గోదావరి నది దాటి మల్లూరు వైపు వచ్చినట్లుగా తెలిపారు. పెద్దపులి కిన్నెరసాన వైపుగా వెళ్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా అటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దంటూ ప్రజలకు అధికారులు సూచించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులంతా అందుబాటులో ఉండాలని కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాల కారణంగా పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు భారత రాజ్యాంగంపై పార్లమెంట్లో చర్చ జరగనుంది. డిసెంబర్ 13, 14 లోక్సభలో, డిసెంబర్ 16, 17 వరకు రాజ్యసభలో చర్చ ఉండనుంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చ ప్రారంభించే అవకాశం ఉంది. లోక్సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లోని ఉభయ సభల్లో చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రార్థనా స్థలాల్లో సర్వేలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు చోట్ల వివిధ ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న తరుణంలో ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లు కూడా తీసుకోరాదని స్పష్టం చేసింది. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాలపై పయనించే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడుతుందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ సహా పలు రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా ఐటీ షేర్లలో కొనుగోలు జోరు నెలకొంది. ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువరనుండడం మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితం చేసింది. మొత్తం మీద సెన్సెక్స్ 236 పాయింట్ల నష్టంతో 81,289 పాయింట్ల వద్ద ముగియగా 93 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 24,548 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, బీపీసీఎల్ షేర్లు నష్టపోగా అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించారు. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించాడు. చైనాకు చెందిన లిరెర్ను ఓడించి విజేతగా నిలిచాడు. 14వ గేమ్లో డిఫెండింగ్ ఛాంపియన్ నిల్లెర్ను ఓడించి ఛాంపియన్గా రికార్డు సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన చిన్న వయస్కుడిగా గుకేష్ రికార్డులకు ఎక్కాడు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు యాంటోనీని వివాహం ఆడారు. గోవాలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను కీర్తి తాజాగా నెట్టింట షేర్ చేసుకున్నారు. ఇక వాటిని చూసిన అభిమానులు ఈ జంటకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున యాంటోనీ తాటిల్తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేష్ తెలియజేసింది. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లుగా తెలిపింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం తాగదు.